హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ స్క్వాడ్ అయితే ప్రకటించింది నిన్న. నేను చెప్పాను కదా, సో ఆ స్క్వాడ్ వచ్చిన వెంటనే నేను అప్డేట్ చేస్తానని. బట్ కొంచెం లేట్ అయింది. నిన్ననే వచ్చింది, కాకపోతే ఈరోజు అప్డేట్ చేయబోతున్నాను. సో మనము నిన్న చెప్పాం కదా, షఫాలి వర్మకి చోటు దక్కొచ్చు అన్న వార్తలు జోరందుకుంటున్నాయని. సో షఫాలి వర్మకి మాత్రం ఎలాంటి అవకాశం అయితే రాలేదు. అండ్ శ్రేయాంక పాటిల్ కూడా చోటైతే దక్కించుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు. సో స్క్వాడ్ ఎలా ఉంది, ఏంటి, ఎలాంటి మార్పులు, ఎలాంటి చేంజెస్తో వచ్చింది టీమిండియా అనేది మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్5టీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో ముందుగా బ్యాటర్స్ స్మృతి మందన వైస్ కెప్టెన్, హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్, ప్రతికా రావల్, హార్లీ దియోల్, జమీమా రోడ్రిగ్స్. వికెట్ కీపర్స్ రిచా ఘోష్, యస్తికా భాటియా. ఆల్రౌండర్స్ దీప్తి శర్మ, రాధా యాదవ్, అమన్జోత్ కౌర్. నెక్స్ట్ బౌలర్స్ రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, స్నేహ రాణా, శ్రీచరణి. సో గైస్, ఇది కంప్లీట్ స్క్వాడ్. స్టాండ్ బైలో కూడా ఎవరు లేరు. మన లిస్ట్ కూడా చూస్తే మనకి ఈజీగా తెలుస్తుంది. సో మొత్తానికి ఈ స్క్వాడ్తో మన టీమిండియా వరల్డ్ కప్ కొట్టాలంటే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే స్మృతి మందాన అండ్ ప్రతికా రావల్ అద్భుతంగా ప్రతి టీం పైన కన్సిస్టెన్సీగా 50+ పార్ట్నర్షిప్స్ అయితే సాధిస్తూ వస్తున్నారు. కాబట్టి సో మంచి మంచి ఆరంభాలు దక్కాలి. నాకౌట్స్లోకి వెళ్ళి ఈసారి ఫైనల్స్లోకి వెళ్ళైనా సరే ఖచ్చితంగా వరల్డ్ కప్ని మెగ్గాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ శ్రేయాంక పాటిల్ ఇంకా ఇంజరీ కన్సర్న్ నుంచి కోలుకోలేదు కాబట్టి సో తను కూడా కోలుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ రేణుకా సింగ్ ఠాకూర్ రావడం బౌలింగ్ డిపార్ట్మెంట్లో చెప్పాలంటే చాలా చాలా మంచి బలం అని చెప్పుకోవచ్చు బౌలింగ్ డిపార్ట్మెంట్కి. మరి శ్రీచరణి మాత్రం ఐపీఎల్ గడిచిందో లేదో కానీ వరల్డ్ కప్లో చోటైతే ఖాయం చేసుకుంది. సో కంగ్రాచులేషన్స్ టు మన తెలుగు అమ్మాయి చోటు దక్కించుకోవడం అనేది మన తెలుగు వాళ్ళందరికీ నిజంగా చాలా చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ స్క్వాడ్పై మీరు ఎంతవరకు సంతృప్తి చెందుతున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.